నాకు అది వద్దుగా నా పాయింట్ రికార్డ్ చేసుకోవాలి. 56 తర్వాత యాక్ట్ వచ్చింది. బిఫోర్ 56 కంటే ముందే వీళ్ళందరూ ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకుని పూజలు వేసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, పొజిషన్లు ఉన్నారు. ఇదంతా అడిగి ఉండే పొజిషన్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఉన్న కాగితాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. యాక్ట్ కంటే ముందు ఉన్నటువంటి వాళ్ళకు నష్టపరిహారం గురించి పెట్టింది. రోడ్ వైడింగ్ లా ఇంతమంది కూడా ఇవ్వకుండా ఇవ్వాల్సిందే. నాసుడు లీడర్ ఉంటే స్వచ్ఛందంగా తీసుకోవాలి. నేను కొట్లాడుతాను తేడా అంతే. నేనెందుకు కొట్లాడా నేనెందుకు కొట్లాడా అంటే అరే నువ్వే లీడర్ ఉన్నావు, నువ్వే కొట్లాడి తింటారా నువ్వు ఆడంటాడు. అన్నాడు ఎవడో అంటాడు కదా. నువ్వు అడగవచ్చు. ఎక్కడి దాకా అడగాలి? నీకు నీకు జాగా పోతుంది. ఏమి పోతే ఏంది కావాలి ఆ దాని మీద మాట్లాడుతుంది. మీరు కూడా పేపర్ మీద ఎక్కియండి సార్. ప్రతి వీళ్ళ డిస్కస్ ఇక్కడ క్లోజ్ చేసుకోండి. ఎందుకంటే ఇక మీరు మూమెంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఎంఆర్ఓ ఉన్నాడు, కలెక్టర్ గారికి ఆయన రిపోర్ట్ ఇచ్చుకుంటారు, ఆర్టీఓ చెప్తారు, వాళ్ళు ఇచ్చుకుంటారు. దాని మీద ఫస్ట్ మీద ఒడగొట్టారు. మీరు అయినాక వాళ్ళ జోలికి వస్తారు. బిఫోర్ యాక్ట్ రాకముందు ఉన్న భూములు వీళ్ళందరూ ఇక్కడ దాని ఓనర్స్ వీళ్ళందరూ. రెండేళ్ళు యాక్ట్లో ఏముంది ఎంఆర్ఓ చెప్పండి. ఎన్నేళ్ళు ఉంటే హక్కుదారుడు అయితే చెప్పండి. అసైన్మెంట్ వదిలేండి. మరి ఇది ఎన్నేళ్ళు ఉంది తెలుసా? ఇది ఇక్కడ 100 ఏళ్ళు ఉన్నారు. ఇక్కడ కాదు సార్, మేము 70 ఏళ్ళు మాది 200 ఫీట్లు కూడా ల్యాండ్ అక్విజిషన్ ల్యాండ్లో కొత్త రోడ్ వేస్తున్నారు. రోడ్ అవసరము, రోడ్ అందరూ ఆహ్వానిస్తున్నారు. అది లేదు సబ్జెక్టుగా వీళ్ళందరూ అడ్డబండికి రాలేదు. వాళ్ళ నష్టాన్ని ఎట్లా భర్తీ చేసుకోవాలని వాళ్ళు వచ్చింది. విన్నారా? మీరు టోటల్ పేపర్ రూల్ చెప్తే కాదు. నాకు రూల్ చెప్పకండి. నేను నా పాయింట్కి జవాబు చెప్పాలి. నా పాయింట్కి చెప్పాలి. పాయింట్ ఏంది? అదే అన్నాడు. ఈ సంవత్సరంలో ఒక 30 ఫీట్ ఒక యాక్ట్ పెట్టి 25 అయిన తర్వాత 50 సంవత్సరాలు 70 సంవత్సరాల తర్వాత 11 అది అంటే ఎక్కడన్నా క్రియేట్ అవుతుంది. ఈ భూమి ఇప్పుడు ఆడ ఒక భూమి వీళ్ళేదో క్లెయిమ్ చేస్తున్నాం. 50 డాక్యుమెంట్ ఉందని ఈయన డాక్యుమెంట్ పరంగా నువ్వు పట్ట డాక్యుమెంట్ కదా. ఏ సంవత్సరంలో సర్వే జరిగిందా ఇవన్నీ? ఆ సర్వే చేసినప్పుడు మీరు